లేదా ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 84వ అధ్యాయము, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. సైన్యములకు అధిపతుడు యావే, నీ నివాసములు ఎంత రమ్యములు. యావే, మందిరావరణములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల సర్వశక్తిమంతుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యావే, నా రాజా, నా ఎలోహి, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాడకోవులకు భూతి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము సన్నిధించుదురు. నీ యందు వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేదురు. తొలకరి వారా దాన్ని దీవెనలతో కప్పులు. వారు బలము ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనును సర్వశక్తిమంతుని సన్నిధిని కనబడును. యావే, సైన్యము కలిగింది యావే, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు యొక్క సర్వశక్తిమంతుడా చెయ్యొద్దుము. ఎలోహిం, మా కేడుమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణమును ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలా అయినా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ కీర్తన గ్రంథము మనము 84వ అధ్యాయము మనం చదువుకున్నాం, 10 వచనాలు. ఇందులో సైన్యంలో ఎదుగు యావే, నీ నివాసములు ఎంత రమ్యములు. నీ నివాసములు ఎంత రమ్యములు. నయావి నీ నివాసములు ఎంత సుందరము. నయావి నీ గుడారము ఎంత రమ్యములు. నయావి నీ నివాసములు ఎంత సుందరము. నయావి నీ గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా, ఇక్కడ మందిరముల గురించి ఆ యొక్క కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి యావే, నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నారు.
యావే మందిరావరణమును చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. యావే మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, ఆయన యొక్క నివాసములు ఎంతో రమ్యమైనవని, ఆ మందిరావరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది. ఆ మందిర ఆవరణాన్ని చూడాలి. మనకంటే ఆవరణం లేదనుకోండి, చెప్తున్నాను. మనకు ముందు ప్లేస్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? ఆవరణం అంటారు. కాబట్టి పిల్లారా, ఆ మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడతా ఉంది. అంటే ఆయన సన్నిధి, ఎందుకంటే ఇప్పుడు బుధవారం ప్రార్థన ఉందనుకోండి, ఇప్పుడు బుధవారం ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉందంటే ఆయన సన్నిధి ఎక్కడ చెప్పండి? మన మధ్య అనుకుంటావు. ఎక్కడున్నా ఆయన ప్రార్థన వింటారు కదా, మీ ఇంటి దగ్గర చేసుకుంటే వినడా అని అనుకోవచ్చు. నా అంతా నేను చేసుకుంటానే అనుకోవచ్చు. కానీ పిల్లారా, మీరు గమనించండి, ఆయన బుధవారం నాడు అందరం ఏకంగా వీడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క ఆరాధనలను ఏకీభించకుండా, ఈ వాక్యంతో ఏకీభించకుండా, ఏదో నా ప్రార్థన నేను చేసుకుంటాను, వినకపోతే ఏమైందంట, ఆరాధనలో నేను పాల్గొనకపోతే ఏమైందంట, ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడో లైవ్లో ఉండి నేను వినకపోతే ఏమైందంట, నా అంతా నేను చేసుకుంటా అని ఇదే సమయంలో నువ్వు ఇక్కడ మానేసి వినకుండా, పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా నీవంతా నేను చేసుకున్నాను వినడం. ఎందుకనంటే ఈ సమయంలో ఆయన ఎవరో దూరం ఉండి తెలియకపోతే తెలియదు, కానీ నీకు తెలిసినప్పుడు ఈ సమయంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, తన వధువుతో ఏకముగా కూడిన తన వధువుతో ఆయన మాట్లాడే సమయం. మిగతా సమయాల్లో బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం, మిగతా సమయంలో నువ్వు చేసుకుండొచ్చు. అప్పుడు నీకు తోడుగా ఉంటాడు, ఉండడానికి నువ్వు చెప్పడం లేదు. కానీ ఈ సమయంలో ఆయన ప్రత్యేకంగా ప్రణవ్ గారు కానీ, జాన్సన్ గారు కానీ బయలుపరిచి, ఎందుకంటే కూడుకుని మనం ప్రార్థన చేయడం, లేకపోతే ఆరాధించడం అనేది ఆయనకి ఇష్టమైనటువంటిది. ఆయన ఇస్తారు. కాబట్టి మనం ఇక్కడ కూడుకుని, అందుకని మన ప్రాణం ఏం చేస్తుంటే, నిజంగా ఆయన బిడ్డలు, ఆయన ఏర్పాట్లో వారు ఆ ప్రాణము మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే అది రమ్యమైనటువంటి, కాసేపు మనం ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక కోట ఉండొచ్చు. కానీ ఎందుకు రమ్యమైందంటే, ఆయన వాక్యం కంటే, ఆయన ఆరాధన కంటే, ఆయన స్తుతించడం కంటే, ఆయన ప్రార్థించడం కంటే రమ్యమైనది మరొకటి లేదు. హల్లెలూయా. ఇది ఎక్కడనూ దొరకదు. నువ్వు ఇంట్లో మాకు రమ్యమైనవా, టీవీ లేదా, సెల్ ఫోన్ లేదా, లేకపోతే అవి చూసుకుంటే మేము కాలక్షేపం చేయలేవా, ఏవో చూసుకుంటూ అని అనుకోవచ్చు. కానీ ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వింటూ ఆయన సన్నిధిలో గడపడం అనేటువంటిది ఏమైనా చెప్పండి, అది మనకు రమ్యమైనటువంటి, రమ్యమైన నివాసం, రమ్యమైన సమయం. దీనికి మించిన సమయం మరొకటి లేదు. ఎందుకంటే ఆయన ఆరాధించడము 1000 ఏళ్ల పాలన, రాబోయే 1000 ఏళ్ల పాలనకి ఇది ఒక ఛాయగా ఉందన్నమాట. రాబోయే 1000 ఏళ్ల పాలనలో మనము ఆయన్ని మహిమలో ఉండి మనం ఆయన్ని ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము, ఆయన స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పాటలు, ప్రార్థన, ప్రేమ, అక్కడ పరిపూర్ణ పదవి ఉంటుంది. కాబట్టి చీకటి ఉండదు. కాబట్టి ఏ భయం అక్కడ ఉండదు. ఆ వాక్యం అలా ఉండదు అనమాట అక్కడ. కాబట్టి పిల్లారా, అందువలన నిజంగా ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, వర్షంగా ఉంది కదా, లేకపోతే ఎండగా ఉంది కదా, లేకపోతే పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను కదా, వాళ్ళకేం తెలుస్తుంది నేను ఎంత కష్టపడ్డానో, ఎంత పని చేశానో, రాలేదు అంటారు. కానీ వాళ్ళకి ఏమర్థం అవుతుంది మన పరిస్థితి?
అని అనుకొని కొన్నిసార్లు నువ్వు ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ పిల్లారా, నిజంగా అలాంటి సమయంలో కూడా ఆయన సన్నిధికి రావడం, దాన్ని ఆయన గుర్తిస్తాడు, ఆయన నామనిస్తాడు. ఏంటంటే నీ తత్వం ఏంటంటే ఓపిక ఉంటేనే వస్తావు, నీకు అనుకూలం ఉంటే వస్తావు, ఏ పనులు లేకపోతే వస్తావు. అది ఆయనకి ఇష్టమైంది కాదు. ఆయన కోసం త్యాగం కావాలి. ఆయన కోసం ఏదో విడిచిపెట్టి ఏం చేయాలి చెప్పండి? రాగలగాల ఆయన కోసం. అదే త్యాగం అంటే. కాబట్టి పిల్లారా, ఇక్కడ నా ప్రాణము మందిరావరణమును చూడవలని, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది, జీవం గల సరశక్తులకు దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలే. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఆయన దర్శిస్తూ వచ్చాడు. అగ్ని పొగలో ఉండి మోషేతో ఆయన దూతగా ఉండి ఆ విధంగా దర్శించాడు. వేదనను దర్శించాడు. స్వరముగా ఉండి ఆ అబ్రాహాముతో మాట్లాడి స్వరముగా ఉండి దర్శించారు. అలాగే ఆయన యొక్క దూతలను పంపించి దర్శించాడు. ఆయన యొక్క వర్తమానికులను పంపించి, ఆయన దూతలుగా వర్తమానికులు వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా తన పిల్లల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? దర్శించాడు. కాబట్టి ఆయన పిల్లారా, మనం అనుకుంటాము ఆ మేఘంలో కనపడ్డాడు అనుకోండి, ఆహా అది చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. మీకు అర్థమైందా? సుడిగాలిలో కనపడ్డాడు అనుకోండి, గొప్ప, నిజంగా ఆయన అలాగే అద్భుతం అనుకుంటాం. ఒక ఆకాశంలో ఏదో కనపడింది, సౌలా సౌలాన్ని వాళ్ళని హింసిస్తున్నావు, అది చాలా గొప్ప అనుకుంటాం. కానీ ఆయనే ఒక మానవుడుగా అబ్రాహాము దగ్గరకు వచ్చాడు. అబ్రాహాము రక్త మాంసములు కలిగినందున ఆయన కూడా అబ్రాహాముతో ముఖాముఖిగా మాట్లాడడం కోసము అబ్రాహాము దగ్గరకు వచ్చాడు. అది ఇంకా గొప్ప విషయం. ఆయన అంటే మనిషి దగ్గరికి మనిషిగా, అంటే మానవుని దగ్గరికి మానవ శరీరమును విశుద్ధ ధరించుకొని, అలాగే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడంటే మానవ శరీరాన్ని ధరించుకొని ఇశ్రాయేలుని ఆయన దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆయన దర్శనమిస్తాడు. అంటే శరీరమును ఆనందంతో కేకలు వేయించను. ఆయన్ని దర్శించడానికి గదేలా దేన్ని బట్టి ఆనందం? హృదయమును శరీరము కూడా అంట. హృదయమే కాదు, అందుకని అంటారు కదా, శరీరము కూడా ఏం చేస్తుందంట? ఆనందం. శరీరంలో కూడా ఆనందం కలపాల. ముఖంలో హృదయంలో ఉందనుకోండి ఆనందం, ముఖంలో ఏం కనబడుతుంది చెప్పండి? ఆనందము కనబడతాయి. హల్లెలూయా. ఆనందం దేన్ని బట్టి? ఆయన్ని దర్శించడానికి, ఆ మందిరావడానికి వెళ్తున్నప్పుడు, ఆయన దర్శించడానికి వెళుతున్నప్పుడు, ఆ వర్తమానం వినడానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలు వినడానికి వెళుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే వాక్యమే ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన వెళుతూ ఉన్నందుకు ఏమొస్తుంది చెప్పండి? ఆనందము వస్తుంది. అందుకనే ఆయన మొట్టమొదటి గొర్రె పిల్లగా వచ్చారు. ఈ 2000 సంవత్సరాలు ఆయన మధ్యవర్తిగా ఉండి యాజకత్వం చేశాడు. ఇప్పుడు ఆయన యాజకుడిగా లేడు కానీ ఆయన రాజుగా రంగం మీదకి వచ్చాడు. కాబట్టి ఆ మందిరాల కంటే ఎందుకు ఇలా ప్రార్థన పెట్టుకుని ఉంటే బాగుంటుంది, వాతావరణం బాగోలేదు కదా, ఉండిపోతే బాగుండదేమో, ఎండ ఎక్కువ ఉంది కదా, మనం ఉండిపోతే బాగుండదేమో, ఏం వెళ్తాం? ఇప్పుడు కూడా ప్రార్థన పెడతాడు పాస్టర్లు అంతే. ఎదుటి బాగా ఏమి ఆలోచించరు, వాతావరణం ఏం చూడరు, పాస్టర్లు అంతే, రమ్మంటారంతే అనుకుంటారు మీరు. కానీ నిజమైన వాళ్ళు అనుకోరు. ఆయన దర్శించుడికి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది వెళ్దాం వద్దామని జాబు చేస్తారు, తడువు చేస్తుంటారు. ఈరోజు మానేద్దాం, ఏం వెళ్తామని మన పనులు ఉన్నాయి కదా, ఎవ్వరు రోజు అనుకునే ఉంటారు కొంతమంది. కానీ ఇలారా నిజమైన వారికి
ఆయన యొక్క సన్నిధికి వెళ్ళాలని, ఆయన దర్శించాలని, ఆ మందిరానికి వెళ్ళాలని, ఏకముగా వచ్చేద్దరు ముగ్గురు కూడి ఇందులో వారి మధ్య నేను ఉందని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మనల్ని ఆయన దర్శిస్తాడు. కాబట్టి ఏకముగా కూడి ఉంచడం మన మధ్యలో ఏం చేస్తాడు చెప్పండి, దర్శిస్తాడు. కాబట్టి ఆ దర్శనము నిమిత్తమై ఆనందముతో హృదయమును శరీరమును ఆకలి పెడుతూ ఆయన మహిమపరుస్తూ వస్తారు. ఇది అదేగా ఈ ఆనందం చెప్పండి, హృదయము శరీరం. హృదయంలో ఆనందం ఏం ఆనందంగా కనపడతాడు ముఖం. నేను పోగొట్టుకున్నలాగా ఎందుకు వచ్చాను ఇక్కడ అన్నట్టు కానీ, లేకపోతే ఇంటి దగ్గర ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తా కానీ, లేకపోతే ఏదో అలా దిగాలను కూర్చొని విచారంగా కూర్చొని అలా ఉండవు మొహాలు. హృదయం ఎలా ఉంది చెప్పండి, ఆనందంతో. హల్లెలూయా. హృదయంలో ఏమొస్తుంది చెప్పండి, ఆనందంతో స్తుతిస్తారన్నమాట. ఆనందం కనపడుతుంది. అందుకని నువ్వు ఆనందాన్ని ఆయన చూస్తుంటాడు. నువ్వు ఆనందంతో అంటున్నావు. కేకలు కూడా, అది శరీరం కూడా ఎలా ఉందంట, ఆనందముతో ఉందంట శరీరం. ఆనంద దేశంలో శరీరం ఎలా ఉంది, ఉల్లాసం ఉంది, ఉత్సాహం ఉండదు. అందుకని పప్పు శుద్ధలాగా అలా కూర్చొని ఉండదు. పప్పు శుద్ధ ఏం చెప్పండి, అది దీన్ని తపాలాలో అంత సెట్లో దాంట్లో అలాగా అతుక్కుపోయాడు అనమాట. కథంతో అటు ఇటు కథంతో గట్టిపప్పు అనుకుంటే అలాగే శుద్ధలాగా అలా ఉండిపోతాయి. నువ్వు కూడా అంతే, కదలకుండా అలా ఉండిపోతున్నావు అనుకోండి. ఆ శరీరంలో ఏదో చెప్పండి, సంతోషమా అవి ఎదుర్చిన పక్షులాగా ఏంటి, అది సంతోషముతో ఆనందముతో, అది ఆనందముతో, దాని హృదయం ఆనందముతోను, దాని శరీరం ఆనందముతోను కేకలు పెడుతూ ఉందన్నమాట పక్షులు. అదేనా దేనికని ఆయన దర్శించడానికి, సర్వశక్తిమంతుని దర్శించుటకు ఆయన సన్నిధికి వెళ్ళి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక ఆనందం అన్నమాట. ఆనందంతో కేకలు వేయడం అదేమిటి, ఆయన దర్శించడానికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సైన్యంలో కట్టుబెట్టింది యావే నా రాజా, నా ఎలోహిం, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికిను, పిల్లల పెట్టుటకు ఆనకోవులకు గూటి స్థలం దొరికిను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చూడండి, ఎందుకు ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ ఎందుకు వచ్చి ఎందుకు కూర్చున్నామయ్యా ఇక్కడ అంటే, చూడండి, సైన్యములందు యావే నా రాజా, నా ఎలోహిం, నీ బలిపీఠమునందు పిచ్చులకు నివాసము దొరికను. పిచ్చుకలతో పోలుస్తున్నారు. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గుంటి స్థలము దొరికను. ఆ పిచ్చుకలకి ఆ బలిపీఠం వద్దనే నివాసము దొరికితే, అలాగే పిల్లల పెట్టుటకు వానకోవులకు గుంటి స్థలము దొరికితే అది ఎంత రమ్యంగా ఉంటుందో, అలాగే ఆయన సన్నిధికి వచ్చి ఆయన దర్శిస్తూ చూడండి, ఆ మందిరం నుండి నివసించేవారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము స్తుతించెదను, స్తుతించెదను నా యేసువాను కృతజ్ఞతతో ఆరాధించుము. స్తుతించెదను, స్తుతించెదను నా యేసువాను కృతజ్ఞతతో ఆరాధించుము. ఉన్నతయాశయా సర్వాధిపతి
అప్పుడు పిల్లారా, అప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి, ఆయన దర్శించుకు వచ్చినటువంటి వారి యొక్క శరీరములు ఎలా ఉంటాయంటే ఆయన స్థితించే మందిరాలుగా ఉంటాయి. ఆయన స్థితించేది మందిరాలు, ఆయన మహిమపరిచేటువంటి మందిరాలు. అందుకనే మనం ఇక్కడ ఆయన సన్నిధిలో ఇక్కడ మనము నివసించు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నిత్యము స్థుతిస్తూ ఉంటే ఆయన మనలో నివసిస్తూ ఆయన్ని మనము ఘనపరుస్తున్నా. హల్లెలూయా. నిత్యము ఆయన ఏం చేస్తాడు చెప్పండి, స్థుతిస్తున్నా. అందుకనే మందిర ఆవరణలో మందిరంలో నిత్యము ప్రార్థించేవారు, నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. లేకపోతే ఏదో సమయం తీసుకొని వచ్చి ఒక రోజైనా 2 రోజులైనా ఉండి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇంకా నువ్వు ఆ విధంగా వచ్చి కనిపెట్టి 2 రోజులు 3 రోజులు వచ్చి ప్రార్థన చేసుకోకపోతే అది నీదే తప్పు అవుతుంది. నాకు కుదరట్లేదు, నాకు వీలు పట్టలేదు ఆయన అలా చెప్తారు. కానీ మనకి ఎందుకు వచ్చింది, మనకి ఎక్కడ కుదిరింది? ఇంటి దగ్గర ఇంటి దగ్గర కానీ ఊరి మీద తిరగడానికి కానీ లేకపోతే అవి తినడానికి వెళ్ళడానికి కానీ వాటికి దిగుమాని లేకపోతే బిర్యానీలు తెచ్చుకొని ఇవాళ బిర్యానీ తెస్తానే ఏం వండదు నువ్వు అని చెప్పి తెచ్చుకొని ఇంటన్నిటి సమయం ఉంటుంది బాగా. నేను ఆయన సన్నిధిలో నిత్యం ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా. ఇంటి దగ్గర ప్రార్థన చేయడమే కాదు, ఆయన సన్నిధిలో కూడా ఏం చేయాలంటే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన ఆ చెప్పినప్పుడు 2 రోజులు చేస్తారు. ఫస్ట్ కానండి నేను 2 రోజులు ప్రార్థన చేయడానికి వచ్చేదండి, 2 రోజులు చేసుకుంటాను, అయిపోయింది అతను. ఇంక తర్వాత అందులో స్థిరత్వం లేదు. చాలా మంది స్థిరత్వం ఉండదు, నాకు తెలుసు. నిలకడ ఉండదు, వాళ్ళు నిలకడ లేని భక్తి అనమాట. మళ్ళీ ఏదో బాధ చేసినప్పుడు ఏదో ఒక రోజు వచ్చి మీరు ప్రార్థన చేసుకుని వాటి రోజు కనపడదు, లేదా 2 రోజులు 3 రోజులు కనపడతాం, తర్వాత కనపడదు. అదేనా? అందువల్ల మనం ఇప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడమే కాదు, సమయం దొరికిన కొలది ఆయన సన్నిధిలో ఏకాంతముగా మందిరములు లేకపోతే సమాజముగా కూడినప్పుడు ఎప్పుడు కూడా నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆయన్ని ఎవరైతే నిత్యము స్థుతిస్తూ ఉంటారో వారు ఆయన యొక్క సన్నిధిలో నివసిస్తూ ఉన్నవారు. ఇంటి దగ్గర నిత్యము స్థుతిస్తున్నాడు, ఆయన సన్నిధిలో పెట్టాడు. రోడ్డు మీద నిత్యము స్థుతించుకుంటే వెళ్తాడు, ఆయన సన్నిధిలో ఉన్నవాడు. ఎప్పుడైతే నిత్యము ప్రార్థించేవారు వాళ్ళ మీద వేరే దురాలోచన రావు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటారో వాళ్ళ మీద నీకు ప్రేమ కలుగుతుంది తప్ప నువ్వు వాళ్ళ మీద ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడే, సహోదరి నుంచి ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడే వాళ్ళ మీద నీకు వీళ్ళ మీద నీకు ద్వేషము, అసూయ, దురానుమానాలు, దురాలోచనలు, కలహాలు, విభేదాలు ఎవరైతే సహోదరి నుంచి ప్రార్థన చేయరో వాళ్ళలోనే ఉంటాయి, వాళ్ళలోనే పుడతా ఉంటాయి. నిజంగా సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని, ఆ సమాధానం ఉండాలని, మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దురాలోచన మొత్తం వీళ్ళు అసలు ప్రార్థన చేయరు. ప్రార్థన జీవితం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ మీద పెట్టుకుని ఆడవడం, వీళ్ళు పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి రారు. జాగ్రత్త సమా. నిత్యము నిత్యము స్థుతించుట. నువ్వు నిత్యము స్థుతిస్తూ ఉన్నావంటే ఇప్పుడు నిత్యము స్థుతిస్తున్నావు, దాని సన్నిధిలో ఉన్నట్టు. రోడ్డు మీద స్థుతించుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, నీ హృదయంలో రోడ్డు మీద 60 స్థుతించుకుంటూ వెళ్తా, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్టు. ఇంటి దగ్గర అందువల్ల నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు
ఆ విధంగా ఆయన సన్నిధిలో నువ్వు నివాసం చేస్తూ ఉన్నట్టు అదేగా నాకు ఎప్పుడు వచ్చి ప్రార్థన కుదరదని మళ్ళీ మంచిది. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వాలి. ఈ ఆత్మీయ ఎప్పుడైనా కానీ ఎవరైనా దోషారోపణ చేస్తుంది అనుకోండి, ఇంటి దగ్గర కుదరట్లేదు అనుకోండి, అది హృదయంలో సంతోషం దొరికే వరకు కూడా ఆయన సన్నిధిలో 3 రోజులైనా కనిపెట్టి ప్రార్థన చేసుకుని ఈ హృదయం తేలికయ్యే వారు కూడా, సమాధానం దొరికే వారు కూడా అంతవరకు వదలకుండా నువ్వు ప్రార్థన చేయాలి. కానీ అలాంటి ప్రార్థన హృదయంలో దోషారోపణలు చేస్తుంటాయి, హృదయంలో ఉన్న బాధలు ఉంటుంటాయి, ఏంటంటే వాటికి నీకు జవాబు ఉండదు. ఆ జవాబు కోసం నువ్వు ప్రార్థన చేయవు. అవి హృదయంలో పెట్టుకొని తిరుగుతా ఉంటూ ఆ పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ అలా ఉంటూ ఇలా ఉంటూ ఆ బాధను బట్టి ఉన్నట్టు ఆ కోపాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద చూస్తూ ఉంటారు. హృదయంలో ఉండేది ఆ బాధను బట్టి ఏమొస్తుంది? నీకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళని చూసిన కోపం, వీళ్ళని చూసిన కోపం. అదే నువ్వు ప్రార్థన అంటే సమాజంలో నిజంగా నిన్ను ప్రేమ అనుకోండి, సమాజంలో సహోదరులు ఎవరైనా ఆత్మీయులు బాగోలేదనుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. నేను బాగున్నాను కదా, మా కుటుంబం బాగుంది, నేను బాగున్నాను, మా పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు కదా, ఎందుకు లేదు అని అనుకోకూడదు. సమాజంలోని వారిని ఎప్పుడైనా భారము కలిగి వాళ్ళ ప్రార్థన ఎల్లప్పుడూ సమాజంలో సహోదరులు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క తల్లిదండ్రులు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ మా శాపంలో అందులో ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళ నిమిత్తం నేను ప్రార్థించి నాయనా వాళ్ళు ఈ వాక్యానికి విరోధంగా నడవకుండా, నాయన ఈ యొక్క వాక్యానికి ఆరాధనకి నాయన అడ్డుబండగా ఉండకుండా నాయన వాళ్ళు కూడా దీవించబడేలాగా సహాయం చేయలేదు. అంటే వాళ్ళు నీ విషయంలో విరోధంగా ఉన్నట్టు వాళ్ళని క్షమించిన ఆయన అని ప్రార్థన చేయాలి. కానీ జీవితంలో ప్రార్థన జీవితం లేదు. అందుకని సహోదరుల చూడగా నేను ప్రేమ ఉండదు. అర్థమైందా? వాళ్ళని చూడగా నేను ప్రేమ, ఎందుకంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం కదా. వాళ్ళు చూడగానే ఒక ఆనందం, ఎందుకంటే వాళ్ళని చూడగానే ఒక సంతోషం. 1000 ఏళ్ల పాలనలో ఆ విధంగా ఉంటారు. 1000 ఏళ్ల పాలనలో అందరూ కూడా అక్కడ సమాధానంతో ఉంటారు. అందుకని ఆయన యొక్క సన్నిధిలో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఓ పిల్లారా ఎవరైనా నీతిమంతులు అవుతారు, సమాధానం పొందుతారు, పరిశుద్ధాత్మ ఆనందంతో వెళ్తారు. హల్లెలూయా. నీవు నీతిమంతులుగా ఉండడమే కాకుండా సహోదరులతో సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందంతో వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆ యొక్క నిత్యము నిన్ను స్తుతించుదురంటే నిత్యము నీ మందిరంలో నిత్యము వీలు పడదు. మరి నిత్యము మరి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటా, మందిరంలో నివసిస్తూ మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఎలా కుదురుతుంది? కుదరదు. కుదరనప్పుడు ఏం చేయాలి? నా మందిరం ప్రార్థనా మందిరం అని ప్రార్థన చేసుకోవాలి. భూమి మీద మనం కొనిపోబడే వరకు తాత్కాలికంగా మనకి యొక్క ఆలయం అనేటువంటిది, మందిరం అనేటువంటిది, కానీ శాశ్వతమైనటువంటిది శరీరమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మందిరంలో ఉండి మనము ఇక్కడ ఉండి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ఇలా ఒక నివాసం ఉంది. ఈ నివాసాలు శిథిలమైపోతాయి. ఈ శరీరము ఒక నివాసము ఆయనకి, ఇది శిథిలమైపోతుంది. ఎందుకంటే ఆయన మందిరము, అలాగే ఈ మందిరము ఇవన్నీ కూడా శిథిలమైపోతాయి. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తా ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమును ఒకసారి మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి వచ్చారు. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదు. కాబట్టి
పరలోకముందు వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మునుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మునుగుచున్నాము. ఇది తీసివేయబడమని కాదు గాని మత్స్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. హల్లెలూయా. కాబట్టి అంతరంగములో నయావి హల్లెలూయా. ఈ నివాసముల్లో మనం ఉండి ఆరాధన చేస్తున్నామే. ఈ శరీరం అనేటువంటి శిథిలమైపోయేటటువంటి ఈ గుడారములో ఉండి మనం ఆయన ఆరాధన చేస్తుంటే ఇంత రమ్యముగా ఉందంటే మరి ఆ నివాసం ఉన్నటువంటి శిథిలం అంటే సర్వశక్తిమంతుని చేత ఏమని కట్టబడి నిత్యమైన నివాసము పరలోకమందమైన ఆ నిత్య నివాసము ఇలా పరలోకమందున్నది. ఆ నిత్య నివాసము అంటే దీనికంటే అది ఎంత రమ్యమైందో, దీనికంటే ఎంత రమ్యమైందో ఆ నివాసాన్ని తీసుకొని అది ఆ నివాసం ఏదో కాదు కానీ నూతన ఏరుషలేము. అదే నూతన ఏరుషలేముతో ఆయన 1996 ఆయన ఆ నివాసాన్ని తీసుకొచ్చాడు. ఆ నివాసము ఇప్పుడు అదృశ్యంగా ఉంది. ఆ నివాసం ఎలా చెప్పండి? అదృశ్యమైన నివాసం. అది మనం దృశ్యమైనదిగా 1000 ఏళ్ల పాలనలో మనం చూడబోతున్నాము. ఆ అదృశ్యమైనది ఏంటంటే ఆయన యొక్క రాజ్యమే. ఆయన తన రాజ్యముతో వచ్చాడు అన్నం మీదకి. ఇప్పుడు ఈ నివాసాలను వదిలిపెట్టి మనం ఈ నిత్య నివాసం మనం పెడుతున్నాం అనమాట. ఆ నిత్య నివాసం అనగా ఆయన రాజ్యమే. అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని ఆనందమే ఆ నివాసం. ఇది కారణమైంది. ఇవి శిథిలమైపోతాయి. ఇది శాశ్వతమైనది కాదు. నిత్యమైనది ఆ నివాసము. ఆ నివాసాన్ని తీసుకొచ్చారు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ నిత్యమైన నివాసంలోనికి మనము ఆ నిత్యమైన నివాసాన్ని మనము ధరించుకుంటున్నాం. ధరించుకోవడం అంటే అర్థమేంటి? ఏమండి, నువ్వు ఇతరులతో నువ్వు నీతిగా నడుస్తూ అన్యాయంగా కాకుండా, అసూయతో కాకుండా, దేశంతో కాకుండా, దురాలోచనతో కాకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద అనుమానం పెట్టుకొని హింసిస్తూనే కాకుండా, దురాలోచన పెట్టుకొని అలా కాకుండా నీతిగా అంటే నీకంటే ఆయన వాక్య ప్రకారంగా నువ్వు సహోదరులతో నడుస్తున్నావు అనుకోండి. వారితో ఏ విరోధం లేకుండా మొహం తిప్పుకోవడం కానీ, వాళ్ళ దొరకని బొర తిప్పుకోవడం కానీ, వాళ్ళని చూసి ఎత్తిపెట్టుకోవడం కానీ, ఏడు ముఖం పెట్టడం కానీ, వాళ్ళ దొర కానీ, లేకపోతే ఆ కుళ్ళు ముఖం పెట్టడం కానీ, ఈ పరికమాల ముఖం పెట్టామనుకో లేదు. అక్కడ వాళ్ళని చూడగానే సమాధానంగా నా సహోదరుడా, నా సహోదరి అని ఎప్పుడైతే నువ్వు ప్రేమతో సమాధానంతో మాట్లాడతావు, ఎప్పుడైతే నువ్వు వాళ్ళని చూసి ఆనందిస్తావో, ఆయన బట్టి నా ఆనందించడం అవుతుంది. ఎందుకంటే ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడు. అంతేకాదు ఇతరులకు చేయడమే అంటే సహోదరులకు చేయడమే ఆయన చేయడం. కాబట్టి సహోదరులను బట్టి, ఆయన్ని బట్టి, సహోదరులను బట్టి సంతోషంగా ఉండాలి. సహోదరులను బట్టి ఆనందంగా ఉండాలి. ఈ వాళ్ళని చూడగానే ఆనందం ఉండదు. ఈ మొహలో దరిద్ర మొహలో మాడిపోయినట్టు వాళ్ళు చూడగానే అప్పటి వరకు ఆనందం ఉన్నా చూడగానే మొహం మాడిపోయిన ఇంటి ముక్కలాగా మాడిపోయి కొండలాగా మాడిపోతుంది. ఇలా ఉన్నావు అనుకో, నువ్వు ధరించుకోలేకే ఆ రాజ్యాన్ని, ఆ నివాసాన్ని నువ్వు ధరించుకోలేక అర్థం అనమాట.
ఆ నివాసాన్ని ధరించుకునే వ్యక్తి ఎలా ఉంటాడండి? నీతిగా ఉంటాడు, సమాధానం ఉంటాడు, పరిశుద్ధాత్మలే ఆనందంతో ఉంటాడు తప్ప విరోధంగా ఉంటాడు, విరోధంగా ఉన్నాడు, విరోధంగా చోటు, విరోధంగా మాట్లాడు, విరోధంగా సూటిపోటు మాట్లాడు, ఏమి ఉండవు. అలా అంటున్నాడంటే, అలా మాట్లాడుతున్నాడంటే ధరించుకోలేదు. ఈ నివాసాన్ని ధరించుకునే వారే, ఈ నివాసమే నిన్ను పైకి తీసుకుని వెళ్తుంది. అందుకనే నువ్వు నీతిగా నడుస్తూ ఉంటే, సమాధానంతో ఉంటే, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటే, అసలు ఈ నివాసము కంటే కూడా, ఈ యొక్క మందిరములో ఈ నివాసము కంటే కూడా ఇది నిత్యమైనది, ఇది ఇంకా రమ్యమైంది. అందుకనే ఈ నివాసంలోకి వెళ్ళిన వ్యక్తి రమ్యమైన నివాసంలో ఉంటాడనమాట. అంటే నీతితో ఉంటాడు, హృదయంలో సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. అది ఎంత గొప్ప నివాసం చూడండి. అరేయా, నువ్వు ఉన్నావు అనుకోండి, నీ ఇంట్లో నీవు, నీ భార్య, నీ పిల్లలు, లేకపోతే నీ యొక్క సమాజంలో సహోదరితో చక్కగా సమాధానంతో అన్యోన్యంగా పలకరిస్తూ బాగా ప్రేమగా ఉన్నావు అనుకోండి, అదేనా ప్రేమగా ఉన్నావు అనుకోండి, అది అది ఆ నివాసం ఏంటండి పిల్లరా? అది నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మ ఆనందంతో ఉండేటువంటి నివాసం. అలా కాకుండా కైలాడుకుంటూ ఆ సహోదరి చూడగానే పళ్ళు కొడుతూ, ఎప్పుడు పళ్ళు కొడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడు కూడా కోపంతో కనపడతా ఉంటారు. వాళ్ళ మొహం ఎప్పుడు కూడా అలా ఉండదు. వాళ్ళ మొహం ఎలా ఉంటుంది? గుంటనక్క మొహంలో కనపడతారు. గుంటనక్క ఎప్పుడు కూడా అలాగే సొత్తా ఉండదు అనమాట. గుంటనక్క నీకు అర్థమైందా? కొంతమంది మొఖాలు అలా ఉంటాయి. గుంటనక్క మొహం వేసుకొని ఉండకూడదు. కోపంతో పళ్ళు కొడుతూ ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది పళ్ళు కొడుతూ ఉంటారు. పిల్లారా, ఆలోచన చేయి. నీతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా ఎప్పుడు బాధతో ఉండేటువంటి నువ్వు మందిరంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, అది రమ్యమైనటువంటి నివాసం కాదు. అది నువ్వు రమ్యమైన నివాసంలో లేదు. రమ్యమైన నివాసం అంటే అసలు నువ్వు సమాధానంగా ఉండు, అందరితో ఎంత బాగుండదు. పరిశుద్ధాత్మను ఆనందంతో ఉండు, ఎంత రమ్యమని. అలా కాకుండా నీవు రమ్యమైన ప్రాంతాలకు వెళ్ళినంత మాత్రాన, రమ్యమైన పార్కులకు వెళ్ళినంత మాత్రాన, ఆయన రమ్యముగా ఉంది ఎస్ఆర్ఎంపి అది మాల్కెళ్ళడం, నేను మనసేం బాగోలేదని ఈ భార్య బడి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయినట్టు మాత్రాన రమ్యమైన నివాసాల్లో వెళ్ళిపోయిపోయిద్దా? ఆ నివాసాల్లో ఉన్నట్టయిద్దా? అవదు. నీవు రమ్యమైనటువంటి నివాసాల్లో లేకపోయినా, వాటిలో నివసించకపోయినా, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మని అనే ఆ నివాసంలోనే ప్రవేశిస్తే దీనికి మించిన రమ్యమైనది మరొకటి లేదు. అందుకని దీనికి నాశనం లేదు. దీన్ని కలిగిన వారే 1000 ఏళ్ల కాలంలోకి వస్తారు. హల్లెలూయా. దీన్ని కలిగిన వారే అనగానే హల్లెలూయా నా ఒకరు పూర్తిగా విన్న తర్వాత హల్లెలూయా చెప్పాలి. నేను దీన్ని కలిగిన వారు అనగానే హల్లెలూయా అంటే మీరు ఏమంటారు? కాబట్టి పిల్లారా, రమ్యమైన దేశంలోకి ఎవరు కొనుక్కోబడతారే అనంటే ఆ దేశంలో ఉంటుందనంటే, ఆ నివాసం ఎలాంటిదనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. అదేం చెప్పండి? రమ్యమైనటువంటి నివాసము. అంత గొప్ప నివాసంలో మనము అక్కడ మనం లేకుండా మంచి మంచి శృంగారమైనటువంటి ఆ వీధి నుండి, గొప్ప అంతఃపురం ఉండి, ఆ మరణంలోని చెట్లుండి, పక్షులు, జంతువులు ఇవన్నీ ఉండి ఎంత ఆహ్లాదకరంగా ఉందనుకోండి, అక్కడ
ఆహ్లాదకరంగా చాలా మరణం లేని నివాసం. చెట్లు మరణించట్లేదు, పక్షులు మరణించడం లేదు, జంతువులు మరణించడం లేదు, ఏమీ మరణించడం లేదు. కానీ అంత బాగుంది. కానీ అక్కడ తన్నుకుంటూ గుద్దుకుంటూ ఏడ్చుకుంటూ ఆ బడబడులు ఎదుర్కొంటూ ఉండదు. రమ్యమైన నివాసం అవుతుందా? కాదు. అందుకని రమ్యమైన నివాసం అంటే అక్కడ ఆ యొక్క రమ్యమైనటువంటి ఆ దేశము, మనం వెళ్ళేటువంటి ఆ దేశము కంటే కూడా అక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు. నీతితోనే సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందిస్తూ ఉంటారే, అది రమ్యమైంది. అదేనయ్యా, ఆ దేశం రమ్యమైందే, కాదండం లేదు. ఎందుకు రమ్యమైందంటే మనం లేదు, మంచిదే. కానీ అక్కడ ప్రజలు కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. అమెరికా ఉందనుకోండి, అది రమ్యమైన దేశం అవ్వచ్చు. పెద్ద పెద్ద తలుపు వెలుగులతో మెరుస్తూ మంచి మంచి కిటికీలు కలిగి పెద్ద పెద్ద బిల్డింగులతో ఉండి, ఆ మంచి మంచి రోడ్లు ఉండి, ఆ రోడ్లు వెంట మంచి మంచి మొక్కలు ఉండి చాలా అందమైనా కనబడచ్చు అమెరికా. అయితే దుబాయ్ అనుకోండి, చాలా అందంగా ఉండొచ్చు, చాలా చక్కగా ఉండొచ్చు. సముద్రంలో కూడా ఏవో కట్టారండి. లేకపోతే సింగపూర్ వెళ్ళామనుకోండి, ఇంకా రమ్యంగా అనిపించవచ్చు. కానీ అక్కడ మనుషులు ఎలా ఉంటుంది? దేశం రమ్యమైనదే కావచ్చు, కానీ అక్కడ ఏమని చెప్పండి, నీతి లేదు, సమాధానం లేదు. అమెరికాలో పరిశుద్ధాత్మ ఆనందం లేదు, కానీ రమ్యమైనది కాదు. రమ్యమైన నివాసం అంటే చెప్పండి, ఈ లోకం రమ్యమైనది కావచ్చు, ఈ లోకంలోని మందిరాలు రమ్యమైనవి కావచ్చు, ఈ నివాసాలు మందిరం ఇవన్నీ కూడా రమ్యమైనవి కావచ్చు. వీటన్నిటికంటే కూడా రమ్యమైనది ఏంటంటే ఆయన యొక్క రాజ్యమే రమ్యమైంది. ఆయన రాజ్యం అనగా అన్నపానములు కాదు, కానీ ఏమైనా చెప్పండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. శృంగార నగరమది నాయాత్మ చేర్చుచున్నది, నగరమే నాకున్నది, నాయావి శాంతి నాది, సియోను పురమే నాకున్నది, ఆవుతాము కాదు సమాధి, సుందర నగరమది శోధన బాధలు శోధన బాధలు అందుకని ఈ మత్స్యమైన దానిని, ఎవరి మత్స్యమైన శరీరము, ఈ నశించేటువంటి ఈ యొక్క శరీరాన్ని, ఈ ఆలయాన్ని, ఆ యొక్క ఆ నివాసం ఏం చేసి చెప్పండి, ధరించుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరం ఏమవుతుందంటే ఆ నివాసంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకని నిన్ను చూసినప్పుడు ఏమంటారంటే, అతడు నీతిమంతుడురా, అతడు సమాధానం కలిగిన వాడురా, అతడు పరిశుద్ధాత్మను ఆనందించేవాడు. అలా కనపడాలి. అర్థమైందా? అలాగే కనబడాలా? హల్లెలూయా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా. ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి, నిలుపుకోవాలి. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే, పరిచయం చేస్తుంటే, ఆతిథ్యం ఇస్తుంటే ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి, పురిగొలుపుకోవాలి తప్ప వాళ్ళని చూసి ఆడవాలి. అర్థమైందా? ఏం చేయాలి చెప్పండి, ప్రోత్సహించుకోవాలి. కాబట్టి పిల్లారా, అందువల్ల రాబోయే రాజ్యంలో ఎలా ఉంటుందంటే ఆ నివాసము అది ఇంకా రమ్యమైంది. అక్కడ చూడండి,
ఎంతో రమ్యముగా. అక్కడ ఎందుకు రమ్యమైందంటే అక్కడ దుర్నీతి లేదు, అసూయ లేదు, చర్చలు లేదు, మత్స్య సంఘాలు లేవు, దుర్భోగం లేవు, గర్విష్ఠులు లేరు, అహంకారం లేరు, అసూయ పరులు లేరు. నేను అసూయపడి నేను త్రోసేసే వాళ్ళు ఎవరున్నారు? అలాంటి ఏ రకం కాబట్టి ఎంత రమ్యంగా చూడు. రెండోది అక్కడ అందరూ కూడా ప్రేమతో సమాధానంతో రమ్యమైన దేశం. అక్కడ దేని బట్టి ఆనందిస్తూ ఉంటారండి? పరిశుద్ధాత్మలు అందరూ ఆనందంతో. కాబట్టి ఇప్పుడు మన నివాసం ఇది నిత్య నివాసము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో చెప్పండి? నిత్య నివాసంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? పిల్లారా, నీ మందిరము నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వల్ల బలము నుండి మనుష్యులు ధన్యులు, యాత్ర చే మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయబడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేదురు. తొలకరి వారు దాని దీవెనలతో కప్పును. పిల్లారా, అందుకని ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి పిల్లారా, అందువల్ల మనము ఇప్పుడు ఆ కీర్తనకారుడు ఆ కాలంలో అతడు ఆ మందిరములను బట్టి ఆ ఎంతో ఆ ఆశతో నా ప్రాణము ఆవరణను చూడాలని ఏమండి ఆ మందిరానికి వచ్చేటప్పుడు ఆ వాక్యం నిమిత్తం నువ్వు కూడా మందిరానికి వచ్చినప్పుడు అలాగే రావాలి, ఆయన సన్నిధికి వచ్చేలాగా రావాలా. ఏమండి అంతేకాదు ఈ వర్తమానం వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశతో కూడా జీవించాలా. ఆయన నమస్కారం. ఎలా ఉండాలి చెప్పండి? ఆయనను దర్శించుటకు నీ హృదయము నీ శరీరము ఆనందముతో శాఖలు పెడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన దర్శించడానికి ఎలా వస్తున్నాము, అక్కడ ఆయన దర్శించడానికి వెళ్ళేటప్పుడు అదే విధంగానే ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉంటున్నావో లేదు నువ్వు ఆలోచించి. సమయం లేదు సుమా, ఇంకా సమయం ఉందేమో, కాలం ఉందేమో, ఇంకా ఏదో ఉందేమో నువ్వు అనుకుంటున్నావేమో. ప్రమాదంలో పడిపోతావు. ఎవరు అందరితో నీతిగా ఉంటున్నారా లేదా, సమాధానం ఉంటున్నారా లేదా, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటున్నారా లేదా చూసుకో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ మీద వీళ్ళ మీద పంతాంగా, వాళ్ళ మీద వీళ్ళ మీద విరోధంగా, వాళ్ళ మీద వీళ్ళ మీద పోటీగా నేను తగ్గించుకునేది లేదు అని ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటూ ఉంటున్నారని జాగ్రత్త. బైబిల్ చెప్తుంది ఒకరు తగ్గించుకోకూడదు. బైబిల్ ఒకరినొకరు చూసి ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకో. అంతేగాని వాళ్ళని చూసి హెచ్చించుకోరు, వీళ్ళని చూసి హెచ్చించుకోరు, వాళ్ళని వీళ్ళు చూసి హెచ్చించుకోరు. ఆ హెచ్చింపు కలిగిన వారు రారు. అందుకని బైబిల్ చెప్తుంది ఒకరొకరు మీరు దేని మనసుకునే ఉండడం. అందుకని నువ్వు రావాలనుకుంటే ఆయన రాజ్యంలో రావాలనుకుంటే ఒకరు ఏమైనా చెప్పండి? తగ్గించుకొని ఉండాలి. నేను మనసు కలిగి ఉండాలి తప్ప ఒకరి మీద ఒకరు వీళ్ళకంటే నేనే గొప్ప, వీళ్ళకంటే నేనే గొప్ప, వీళ్ళకంటే నేనే గొప్ప అని ఒకరినొకరు హెచ్చించుకొని నువ్వెంత అన్నట్టుగా ధృవీకరిస్తే హృదయంలో నిన్ను హెచ్చించుకొని ఆ పరిసయుడు లాగా. పరిసయుడు కూడా ఏం చేసి చెప్పండి? తను తాను హెచ్చించుకున్నాడు లోపల, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకొని ఇతరులు ఏం చేసేవాడు చెప్పండి? సుంకరం చేసి ధృవీకరించాడు తన పాపి, ఈ నీతిమంతుడు ఇతడు పాపి అని తను తాను హెచ్చించుకునే ఇతను ధృవీకరిస్తూ ఉండేవాడు. నువ్వు కూడా నిన్ను హెచ్చించుకొని సహోదరుడు ధృవీకరిస్తున్నావు. ప్రమాదం సుమా. ఒకరినొకరు తగ్గించుకుని ఏం చేయాలి చెప్పండి? ధృవీకరించకూడదు, ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, అతడు పరో తర్వాత ప్రధాని అతడు అయినప్పటికీ కూడా తను తాను సహోదరుని విషయం తగ్గించుకునే వాడు. హల్లెలూయా. వీళ్ళకంటే నేనే గొప్ప, వాళ్ళకంటే నేనే గొప్ప, మేమే బాగున్నాం, వాళ్ళకంటే వీళ్ళకంటే మేమే బాగున్నాం అని అనుకొని ఒకరిని హెచ్చించుకోకండి. హెచ్చింపనేది చాలా ప్రమాదం. తను తాను హెచ్చించుకొని వాక్యాన్ని మీరిపోయిన వాళ్ళు ఉన్నారు, గర్వించి.
అవి ఇవి లోకంలో ఇలారా దానిని బట్టి లోకాన్ని తీసుకొని గర్వించి హెచ్చించుకొని పడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా. నిన్ను ఎప్పుడు కూడా మనసులో నాయనా ఇక్కడ మన సహోదరులు అందరికంటే నేను అల్పుడు నాయనా, నాకేమి తెలియదయా, నేనేమి జ్ఞానం లేని వాడిని నాయనా అని నిన్ను అందరికంటే కూడా నిన్ను ఆయన కంటే సహోదరులందరికంటే కూడా నిన్ను ఎప్పుడు కూడా తగ్గించుకున్నా. ఆ తగ్గించుకుని దీన మనస్సులు కలిగిన వారి శరీరాలు మారుతాయి. వారే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటారు. గౌరవం కలిగిన వారు, వాళ్ళని చూసి చూసుకునేవారు ఆయన రాజ్యానికి రారు. అందువల్ల పిల్లారా, అందుకని ఇదే చెరగడం అంటే. కాబట్టి నువ్వు ఆయన వేళ్ల పాలనలో ఉండాలనుకుంటే అది మన నిత్య నివాసము. ఆ రాజ్యానికి లేకపోతే ఆ దేశానికి తగినటువంటి ఆ యొక్క నివాసం అంటే ఆ రాజ్యము మన మధ్య ఉన్నది. ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. అందుకనే ఆయన అక్కడ ఎక్కడ చెప్ప వీలు పడదు. కానీ ఆయన రాజ్యము మన మధ్యనే, ఆయన మన మధ్యనే ఉన్నాడు అని బైబిల్లో. కాబట్టి పిల్లారా, అందువల్ల నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైన కలిగి ఎవరితో విరోధంగా ఉండదు. వాళ్ళు విరోధంగా ఉన్నా నువ్వు సమాధానంగా ఉండదు. వాళ్ళు శత్రుత్వంగా ఉన్నా నువ్వు సమాధానంగా ఉండదు. వాళ్ళు మొహం తిప్పుకుంటున్నా సమాధానాన్ని వెతుకు. వాళ్ళు నిన్ను చూసి బురదించుకుంటున్నా నువ్వు సమాధానాన్ని, వాళ్ళు నిన్ను దగ్గర రాని కూడా త్రోసేస్తున్నా సమాధానం ఉండు. వాళ్ళు నిన్ను దేవుడు ఏలిగట్టునే కూడా నిన్ను ధృవీకరిస్తున్నా సమాధానంగానే ఉండు. అర్థమైందా? నువ్వు ఎందుకంటే మన స్వభావం అది. విరోధం అనేది మనకు రాదు. విరోధంగా నడవడం చేత కాదు. సమాధానం ఉండేది పరిశుద్ధాత్మ ఆనందముతో ఈ చింత యావత్తు ప్రతి చింత కూడా ఆయనకు అప్పగించి ఉంటాయి. లోకంలో చింతలు ఎవరు పెట్టుకోమని ఎవరు పెట్టుకొని తిరగమన్నాడు నిన్ను? ఎవరిని హృదయంలో పెట్టుకోమన్నాడు? నువ్వు హృదయంలో పెట్టుకున్నాడు, వాక్యాన్ని పాటించట్లేదు. ఆయన ఏం చెప్పాడంటే చింత యావత్తు నాకు అప్పగించి అంటే కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపాలు నాకు తెలియజేసి అప్పుడు మీరు ఆ విధంగా ఉన్నట్లయితే సమస్తమైన సమాధానం మీకు కావాలిగా ఉందని అని చెప్పాడు. కానీ అప్పగించడానికి ఇష్టపట్ల. అందుకని మొహం చూస్తే ఎప్పుడు కూడా ఏడు మొహం కనపడతాయి. అంటే ఏడు మొహం అంటే ఆయన గురించి మనం కొన్నిసార్లు ఆనందంతో అవ్వచ్చు, లేకపోతే వాక్యానికి సంబంధించిన విషయం లేదని ఆలోచన అది కాదంటలేదు. కానీ ఏడు మొహం ఐదు విచారాలతో చింతలతో ఏడవడం అనమాట. ఎప్పుడు చూసినా కానీ ఏం చెప్పండి, వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఆ గొడవలు పెట్టి బాధపడుతూ ఉండడం, విచారం ఉండడం, లోక సంబంధం వాటి గురించి విచారిస్తూ ఉండడం, ఇలా వాటి నీ జీవితంలో అది కాదు నువ్వు కలిగి ఉండాల్సింది. పిల్లలు ఎత్తబడాలనుకుంటే ఈ నివాసాన్ని ధరించుకో. అప్పుడు ఈ శరీరం ఏమో చెప్పండి మారిపోయి అప్పుడు ఆ నివాసంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇది ఏం చేయాలి? అప్పుడు నివాసాన్ని మనం ఏం చేయాలి? ఎవరు ధరించుకుంటారో వాళ్ళు అక్కడికి వస్తారు. అందుకని ఇది రమ్యమైందే, కానీ తాత్కాలికమైంది. ఇక్కడ కొంతకాలమే. అదేగా దీనికంటే కూడా రమ్యమైంది ఏం చెప్పండి? ఆయన రాజ్యం. హల్లెలూయా. చాలా మంది కొంతమంది చాలా గొప్ప మందిరాలు కట్టుకుంటారు, కానీ అక్కడ వాళ్ళు చర్చిలో విశ్వాసులు సమాధానం ఉండరు. ఏకాత్మ ఏక మనసు కలిగి ఉన్నారు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరిష్టం చూడాలి నడుస్తుంటారు. ఒకరింటే ఒకరు పడదు, ఒకరింటే ఒకరికి ఇష్టం ఉండదు. ఒకరిని వాళ్ళ మీద నెల మీద ఏదో పెట్టుకొని ఉంటారు గర్విష్ఠులను, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదును, వాళ్ళు పడిపోయారును, వీళ్ళు పడిపోయారును, నేనే బాగున్నానని ఈ విధంగా పెట్టుకొని ఉంటారు అన్నమాట. అలా మరి మందిరం రమ్యంగా ఉండొచ్చు, రమ్యమైన పాటలు పాడొచ్చు, వాక్యం కూడా రమ్యంగా ఉండొచ్చు, కానీ అక్కడ రమ్యమైనది అసలైనది ఆ రమ్యమైనదిగా ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం అక్కడ లేదు. అసలైంది లేదు అక్కడ.
అలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి రాడు. హల్లెలూయా. రమ్యమైన పాటలు ఉండాలి, రమ్యమైన వర్తమానం రమ్యంగానే ఉంటుంది. అలాగే రమ్యముగా స్థుతిస్తూ, అలాగే ఆ సమాధానము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము కూడా రమ్యమైనదిగా ఉండాలి. దాని రమ్యమైనటువంటి సమాజం అంటే. కాబట్టి నువ్వు ఆలోచించే పిల్లారా, మీరు ఆలోచించేయండి ఏ విధంగా ఉన్నారో ఆలోచించి. ధరించుకున్నావా లేదా? నీతిని ధరించుకున్నావా లేదా? సమాధానాన్ని ధరించుకుని జీవిస్తున్నావా లేదా? నీ సమాధానంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తున్నావా లేదా? జీవిస్తున్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా ఆ నివాసంలో ఉన్నట్టే. అవి ఆ భూమి మీద నువ్వు 1000 ఏళ్ళ నివాసంలో ఉన్నట్టు. ఇక్కడ ఈ నివాసములు, ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం నివాసంలో ఉన్నట్టే. వాళ్ళంటే నాకు గిట్టదు, వీళ్ళంటే నాకు గిట్టదు, వాళ్ళకి నాకు పడదు, వాళ్ళకి నాకు పడదు. అలా ఉన్నా ఉంటే నా దోషమా, జాగ్రత్త, ఎదుగుడి నేను చెప్పాల్సిన ఉంది నీకు. రాబోయే రాజ్యం ఎలా ఉండబోతుందో, ఆ పగలు ఎలా ఉండబోతుందో నువ్వు ఆలోచించి. ఇలాగ ఎక్కడలాగా ఉండదని అనుకోకండి, ఈ విధంగా ఉంటారని అనుకోకండి. అక్కడ ఎంతో నిక్కటమైన ప్రేమతో ఉంటారు. ఒకరొకరు ఎలా ఉంటారు చెప్పండి? నిక్కటమైన ప్రేమతో ఉంటారు. అందరు కూడా ఓ సహోదరా, నిత్య సరోం, నిత్య సమాధానము సహోదరి నువ్వు చెప్పు. పాస్టర్ గారు కనపడి చెప్పు, సహోదరి కనపడి చెప్పు, ఎవరు చెప్పు. చదవండి, ఉన్నాను చెప్పు. ఓకే, ఓకే, అంతే. నిత్య సలోం, సమాధానం కలుగును కాక. చాలా, ఎందుకంటే నిత్య సమాధానంతో ఉంటారు వీళ్ళ పాలన. ఇంకా అక్కడ ఎలాంటి గొడవలు, తల్లుకోవడాలు, గుద్దుకోవడాలు, కళాలు పెట్టుకోవడాలు, ఈ భార్య తీసుకుని మొహం తిప్పుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, అంటే అలాంటివి ఉండవు అక్కడ. అలాంటి వాళ్ళు అక్కడ ఎక్కడ ఎలా ఉంటారు చెప్పండి? సమాధానము. ఎలా ఉంటారు అక్కడ? నిత్యము సమాధానం. ఇక్కడ భూమి మీద అనుకోండి, ఇంతవరకు రేపు చొక్కు ముందంతా కూడా ఎలా ఉందంటే వాక్యములు పడిపోరు. నాయనా ఆయన సమాధానం పడ్డాడు ఆయనతో. మళ్ళా దోళ్ళు వెళ్ళిపోవడం, నాయనా సమాధానం ప్రార్థన చేయడం. ఇప్పుడు ఈ రేపు చొక్కు వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే నిత్య సమాధానంలోకి మారిపోతారు. ఇక ఆ గొడవలు, సమస్యలు ఒడిదుడుకులు పోయి ఆ ఇంట్లో, ఆ సమాజంలో ప్రతి ఇంట్లో నిత్య సమాధానంతో ఉంటారు. హల్లెలూయా. రాబోయే అందుకని నిత్య షాలోమ్ ఏం చెప్పండి? ఎక్కువ నక్షత్రం వచ్చి నిత్య షాలోమ్. ఇది సమాధానం అని కాదు, అది నిలడు మాట, ఈ రోజు మాట, ఈ దినముకు సంబంధించిన మాట. నిత్య సమాధానము. అంటే నిత్య సమాధానం అంటే నిత్య శాలం. ఆ విధంగా నీకు సమాధానం లేదు కాక అంటే ఏంటి దాని అర్థం? ఆయనకి నీకు, అలాగే సహోదరులతో నీకు సమాధానం కలిగిన దాకా నువ్వు కోరుతున్నావని అర్థం. సహోదరులు చూడగానే నువ్వు అలా చెప్పవు. అర్థమైందా? నీ ఇళ్ళ దగ్గర చెప్పుకోరు. ఎక్కడ నువ్వు కనబడినా సహోదరు కనబడగానే చెప్పరు. వింటారు, అది ఆరోగ్యంతో బాగుంది. ఒక 6 రోజులు 10 రోజులు ఉంటాయి. తర్వాత ఏమైపోతే చెప్పండి, వదిలేస్తారు. దీని మీద వర్తమానం కూడా చెప్పాను. ఎవరు దాన్ని చేస్తున్నారా? ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నిత్య షాలోమ్ అంటాను నేను. అర్థమైందా? నిత్య షాలోమ్. కాబట్టి వీధి ఎక్కడైనా కనబడి షాలోమ్ అనుకుంటారు. వీధిలో ఎదురుపడ్డారు అనుకోండి, షాలోమ్, నీ సమాధానం కలిగి కాక సహోదరుడా షాలోమ్. నువ్వేమనుకుంటా? ఆయనకి నీకు మంచి విరోధం కలగాల,
నేను పరలోకం రాకుండా ఉండాలా? నేనే పరలోకం వెళ్ళిపోవాలా? వీళ్ళు వాళ్ళు ఏం చేయకుండా ఉండాలి? నేనే చేయాలి? నీచుక్రియలు ఎవరు చేయకూడదు? నేనే చేయాలి? ఎవరు ఆయన ఆనందించకుండా ఉండాలి? ఏమండి అనుకుంటావు కావాలి. ఏమి నిత్యశాలమని చెప్పను. నిజంగా అందరూ సమాధానం కలిగి ఉండాలి. ఆయనతో సహోదరులందరూ కూడా సమాధానం కలిగి ఉండాలని కోరుకున్నాం అనుకో. ఈ సహోదరుడు అందరితో సమాధానం ఉండాలని కోరుకున్నాను. నిత్య షాలోం సహోదరుడా, నిత్య షాలోం సహోదరి, ఆ మాట వాళ్ళు అంటారు ఆమేన్ అంటారు అన్నమాట. ఆ మాట అనగానే ఏమంటారు చెప్పండి? అది ఆయన కలుగును గాక, ఆ జీవితంలో అలాగూ కలుగును గాక. అర్థమైందా? అలాగే ఏదో వస్తారు సహోదరులు వచ్చారు మిమ్మల్ని అపహాస్యం చేస్తే, ఎందుకంటే మీకు సిగ్గు రావాలి. కర్మడి సహోదరి వచ్చాడు, నిత్యశాలం సహోదరి అనో పర్వాలేనట్టుగా వేరుగా మూలకెళ్ళిపోతాం. పలకరించాం, ఎప్పుడు జంతువులు చూసుకుంటూ వచ్చుంటాం. ఎవరు వస్తే సమాజంలో వచ్చినా కానీ పలకరించును. నిత్యశాలం చెప్పం. ఎవరో వేరే వాళ్ళు అన్నట్టుగా అయ్యో మన దూరం ప్రయాసపడి వచ్చారు సహోదరి. ఇదిగో వర్షంలో పడిచ్చారు, ఎండలో పడిచ్చారు సహోదరి, ఎండలో పడిచ్చారు. మొహం కనుక్కో, పైగా త్వరగా వచ్చాయి సహోదరి. అలా పలకరించడం కానీ ఆదరణ కానీ మీ మాటలు కానీ మీ మధ్యలో ఉంటే ఆదరణ కానీ మాటలు అలా చూస్తూ ఉంటారు. బయలు ముట్టుకుని మాట్లాడరా. ఎవరో రాగరాకు వచ్చారనుకోండి, చాలా సంతోషం ఉన్నారు, రావడం మంచిదమ్మా. నిత్యశాలం పలకరించడం ఇలా చెప్తుంటారు. ఇది అదైనా అంటే మీ చేష్టలు ఎలా ఉంటాయో చూస్తున్నాను. మీ స్వభావాలు ఎలా ఉన్నాయో, మీ ముఖాలు ఎలా ఉంటున్నాయో మీకు తెలియాలని. అందుకే ఇది అర్థం. మీరు తెలుసుకోలేరు కదా, అందుకని నేను తెలుస్తున్నాను అన్నమాట. మీకు పర్వాలేదు చూసినట్టు, ఎంత చింతలు చూసినట్టు చెప్తావు. వచ్చిన వాళ్ళు ఆదరణగా ప్రేమగా వచ్చారన్న ఆనందం, వచ్చారన్న సంతోషం. నా శరీరంలో ఒక భాగం, నా అవయవంలో ఒక భాగం వచ్చింది. నా శరీరంలో ఒక భాగం, నా సోదరుడు నా శరీరంలో ఒక భాగం వచ్చింది. ఇంతవరకు వేరు ప్రాంతాల్లో ఉన్నాం, ఇప్పుడు వచ్చాం, ఏకంగా కూడాం, ఒక సమాజంలో ఒక శరీరంలో కూడాం ఇక్కడ అని చెప్పి ఆనందం ఉండాలి. ఏమి లేకుండా అలాగా ఎద్దుగా ఉండడం, నిద్రముఖంతో ఉండడం ఉంటే నిత్య శాలం లేదు, నిత్య సమాధానం ఏమి, పలకరింపులు ఏమి. అలాంటి స్వభావం కలిగిన వారు ఆయన రాజ్యంలో ప్రవేశించరు. కానీ నిత్య శాలోమని చెప్తూ నిత్య సమాధానం కలిగి ఎవరైతే ఉంటారో వారే ఆయన రాజ్యంలోకి వస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆనందము కావాలి. కాబట్టి అందువల్లే మన నివాసము రమ్యమైన నివాసంలోనికి మనము వెళ్తున్నాము. ఆ నివాసాన్ని వేకుదూత తీసుకుని వచ్చాడు. అదే తలవాయి, ఆ వేకు చుక్కే ఆ నివాసము, ఆ రాజ్యమే ఆ నివాసము. రాజ్యం అనగా ఆయనని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ యొక్క నివాసంలోనికి ఎవరైతే ధరించుకుంటారో ఆ నివాసాన్ని ఎల్లప్పుడూ కూడా రమ్యమైన నివాసంలో ఉంటుంటారు. అందువల్ల లోకరీతిగా పిల్లారా, ఈ లోకము గాని ఇవి నీకేమి రమ్యమైన అనిపించవు. కానీ ఈ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే నీ జీవితంలో చాలా మంచి రమ్యమైన నివాసంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. శృంగార నగరమందు జయ గీతము పాడెదము.
ఈ నివాసంలోకి వచ్చావు అనేది నువ్వు ఆలోచించు. ఇలారా నువ్వు కిటికీలు చూసి, టైల్స్ చూసి, ఇవన్నీ చూసి చక్కగా మందిరము మంచి మనము చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, నిత్యము స్థుతించడానికి మంచి నివాసముగా ఇది ఉంది. కూర్చొని ఆరాధించడానికి బాగుంది, మంచిదే, ఘనమే. కానీ దీనికంటే ఆ రాజ్యమనే నివాసంలోనికి ప్రవేశిస్తేనే అది రమ్యమైనది. ఇదే నేను పైకి తీసుకెళ్ళి హల్లెలూయా. ఎంత రమ్యముగా ఉన్నప్పటికీ దీనిలోని ప్రవేశించకపోతే, ఆ రమ్యమైన జీవితాన్ని కనుక భరించుకోకపోతే ఏమి ఉపయోగం? వాళ్ళని చూసి ముఖం చిట్లించుకుంటూ, వీళ్ళని చూసి ముఖం చిట్లించుకుంటూ ఆ విధంగా ఉంటే నువ్వు రమ్యమైన నివాసం ధరించుకోలేదు, రాలేదు, ప్రవేశించలేదు. కాబట్టి నువ్వు ఆలోచించి, ఆయన చెప్తున్నాడు ఆ రాజ్యంలో ప్రవేశించిన వారే వస్తారు. హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.